వ్యూవర్స్, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి ఆన్సర్స్ చెప్పేయండి. మీరు ఏ వారాలు చేస్తారు? నేనైతే సాటర్డే చేస్తా వెంకటేశ్వర స్వామికి. అందుకే ఫస్ట్ టైం ప్రసాదం రెడీ చేస్తున్నా. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ తెలుసు ప్రసాదాల్లో? నాకేం తెలియదండి. సేమియా పాయసం ఒకటే తెలుసు. ఆ ప్రాసెస్ కూడా చెప్పేస్తా, చూసేయండి. ఫస్ట్ పెనం పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని అందులో సేమియా పుల్లలు వేసి ఫుల్గా ఫ్రై అవనివ్వాలి. అండ్ 7 వారాల వ్రతం చేస్తున్నాను నేను. అందుకని చెప్పి ఫస్ట్ టైం నా చేతులతో దేవుడికి ప్రసాదం పెడదామని ఫిక్స్ అయిపోయి చేసేస్తున్నా. అండ్ ఫ్రై అవనివ్వాలి అని చెప్పా కదా, అది బాగా మాడిపోకూడదు. నేను కొంచెం పనిలో ఉండి చూసుకోలే. అండ్ దాని తర్వాత స్టవ్ వెలిగించుకొని అందులో పాలు వేసుకోవాలి. అవి పాలు మీరు ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో అంత క్వాంటిటీ పాలు మీకు తెలుస్తుంది కదా, అది వేసుకున్నాక అందులో పొడి వేసుకోవాలి. అందులో యాలకుల పొడి వేసుకున్నాక అది ఫుల్గా మరుగుద్ది. అది బాగా మరిగించుకోవాలి. అప్పుడే టేస్ట్ అన్నది చాలా బాగా వస్తుంది మనకు అవుట్ఫిట్. అండ్ దట్టు మన చేతులతో దేవుడు ప్రసాదం చేసి దేవుడికి పెడితే ఆ ఫీలే వేరు కదా. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. దాని తర్వాత మరిగించిన పాలలో పక్కన పెట్టుకున్న సేమియాలు కూడా వేసేసి కలిపేద్దాము. అండ్ ఇంకొక స్టవ్లో వెలిగించుకొని పెనం పెట్టుకొని దాంట్లో జీడిపప్పు అవి వేసుకొని ఫుల్గా ఫ్రై చేసేయాలి. అవి బాగా మాడిపోకూడదు. దాని తర్వాత ఆ ఫ్రై చేసినవి కూడా సేమియాలో వేసేసి అండ్ ఒక 5 minutes ఉంచుకుంటే చాలు. దాని తర్వాత అది కొంచెం మరిగినట్టు మనకు తెలుస్తుంది. లాస్ట్ అవుట్ఫిట్ ఇదే.